సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే విశాఖ ఇకపై డెస్టినేషన్ టు యోగా కాబోతోందా? యోగాంధ్ర నామకరణంతో ఇప్పటికే విస్తృత ప్రాచుర్యం పొందిన మన రాష్ట్రం కొత్త శకంలోకి అడుగు పెట్టబోతోందా? తూర్పు తీరానికి మణిపూస లాంటి విశాఖ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికగా నిలుస్తున్న వేళ నెల రోజుల ముందు నుంచి యంత్రాంగం మొత్తాన్ని సమన్వయపరుస్తూ ముఖ్య భూమిక పోషిస్తున్న విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తో మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అందమైన విశాఖ నగరంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఒక గిన్నిస్ రికార్డు నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నంగా అని చెప్పుకోవచ్చు. నెల రోజుల ముందు నుంచి కూడా యోగా మాసం పేరుతో యోగాభ్యాసాలను ఆచరిస్తూ ప్రజల్లో ఉత్తేజాన్ని తీసుకొచ్చిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం అంటున్నారు. ఏర్పాట్లపై ఏ విధంగా చేశారన్న దాని మీద అడిగి తెలుసు. సార్, మీరు చెప్పండి, యోగా దినోత్సవం అయిపోయి అందరూ చూపు పడింది, దేశం ప్రపంచం అంతా మన విశాఖపట్నం వైపు చూస్తుంది, మీకు ఏమనిపిస్తుంది సార్? నిజంగా చెప్పాలంటే సంతోషంగా ఉంది. మన విశాఖ నగరాన్ని సెలెక్ట్ చేయడం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి. దానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి వర్లకు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు ఒక అవకాశం దొరికింది. విశాఖ నగరం అంటే ఒక సిటీ ఆఫ్ డెస్టినీ అని ప్రపంచమంతా ఒక పేరు ఉంది. ఆ పేరుని నిలబెట్టుకోవడానికి మనకు ఒక అవకాశం వచ్చింది. ప్రపంచమంతా మన నగరాన్ని ఒక ఇంపార్టెన్స్ని, అదేవిధంగా ఒక ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ప్రధానమంత్రి స్వయంగా విశాఖపట్నం వస్తున్నారు, యోగా వేడుకల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? భద్రతా పరంగా ఎలాంటి చర్యలు చూడొచ్చు? ఏర్పాట్లు ముందు నుంచి మనము ప్రిపేర్ చేసి మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ మొత్తం ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి స్థాయికి వస్తాయి. ఈ ఏర్పాట్లు అన్నీ కూడా దాదాపు 3 లక్షల పైన పార్టిసిపేషన్ ప్రజల నుంచి ఒకే స్ట్రెచ్లో గిన్నెస్ రికార్డ్ సాధించే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పార్టిసిపేట్ చేయడానికి మనము వెన్యూస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాల్లో గౌరవ ప్రధానమంత్రి వర్లు పాల్గొనడం మనకి ఒక గర్వకారణం. సార్ ఒక ప్రెసెన్స్లో ఇంకా ఒక హైలైట్గా ఈ ప్రోగ్రామ్ ఉండబోతుంది. యోగాంధ్ర పేరుతో మనం నిర్వహిస్తున్న ఇది నెక్స్ట్ భావితరాల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మనము గౌరవ సీఎం గారు చెప్పడం ఏంటంటే, మనం చూస్తే ఒక హ్యాపీ సిటిజన్ ఎవరు ఉంటారంటే హెల్దీ సిటిజన్స్ హ్యాపీ సిటిజన్స్గా ఉంటారు. ఇప్పుడు హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్ర మనము సృష్టించాలంటే తప్పనిసరిగా యోగా అనేది ఒక బేసిక్ థింగ్. ఎటువంటి ఖర్చు లేకుండా ఒక జిమ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. మనమే మన శరీరాన్ని బాగా చేసుకునే విధంగా ఒక యోగా ఒక కల్చర్గా మారాలనే ఉద్దేశంతో ఈ మొత్తం కార్యక్రమం యోగాంధ్ర అని ఒక పేరుతో గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా మారే విధంగా కూడా ప్రజల్లో చాలామందిలో ఒక మార్పు కనిపిస్తుంది. సార్, స్కూల్స్లో కూడా యోగాని ఇంట్రడ్యూస్ చేయాలి, డ్రిల్తో పాటు అనేది కూడా వినిపిస్తుంది సామాన్య ప్రజల్లో, తల్లిదండ్రుల్లో. దాని మీద మీరు ఎలాంటి? తప్పకుండా ఇంట్రడ్యూస్ చేస్తే బాగానే ఉంటుంది. ప్రభుత్వం దృష్టిలో కూడా ఆ కోరిక ఉంది. డెఫినెట్గా పాజిటివ్గా ప్రభుత్వం తీసుకోండి. సార్, గత నెల రోజులుగా మీరు చాలా కష్టపడుతున్నారు, చాలామందిని యోగా వైపు ఆకర్షించే రకంగా సచివాలయాల స్థాయి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. దానికి ఫలం మరి కొద్ది గంటల్లో మేము చూడబోతున్నాము. మీకు ఏమనిపిస్తుంది సార్? నాకు అన్నీ బాగా జరగాలి, ప్రజలందరూ కూడా చక్కగా వచ్చి యోగా చేసి క్షేమంగా ఇంటికి చేరుకోవాలనేది నాకు ఒక్కటి ఏకైక కోరిక. సో ప్రజలందరూ కూడా దానికి సహకరించాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అల్లరి లేకుండా వాళ్ళు ప్రశాంతంగా వచ్చి వాళ్ళు కేటాయించిన కంపార్ట్మెంట్కు వచ్చేసి చక్కగా చేసి ఇంటికి వెళ్ళవలసిగా కోరుతున్నాను. సార్, ముఖ్యంగా వ్యవస్థల మధ్య అవగాహన ఎలా ఉంది, సమన్వయం ఎలా ఉంది? అందరూ వ్యవస్థలు, అన్ని వ్యవస్థలు, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, మున్సిపల్ శాఖ కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నాము. ప్రజాప్రతినిధులు కూడా చాలామంది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాల మేరకు డిప్లాయ్ చేయడం జరిగింది. వారు ఒక ఆదేశాలు కూడా మనం తీసుకొని ప్రభుత్వ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఒక ఆదేశాలు కూడా తీసుకొని మనము ఈ కార్యక్రమాన్ని చేపడతాం. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా వ్యవస్థల మధ్య సమన్వయంతో విశాఖలో జరగబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు అయితే గట్టిగా జరుగుతున్నాయి. మరికొద్ది గంటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖ వచ్చి ఈ యోగాభ్యాసంలో పాల్గొంటున్న నేపథ్యంలో విశాఖ ప్రజలందరూ ఆయనకి ఘనంగా స్వాగతం కూడా పలుకుతున్నారు. మరోవైపు వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.